కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ చట్టానికి సవరణలు చేస్తుందని ఆశిస్తున్నామని ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా సమగ్ర రూపం తీసుకోలేదని భావిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన ఈ చట్టంపై అధికారిక పక్ష నేతల్లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. విబిజీ రామ్జీ చట్టంలో తెచ్చిన కొన్ని మార్పులు చింతాజనకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నిధులు, విధానాలు, ఇతర అంశాల పరంగా కేంద్రం తన పాత్రను తగ్గించుకోవడం సరికాదని చెప్పారు. కేంద్రం నిధుల తగ్గింపు వల్ల పేద రాష్ట్రాలు ఈ పథకానికి చేసే వ్యయం తగ్గుతోందని, దీంతో పేదరికాన్ని తగ్గించాలే లక్ష్యం నెరవేరదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2026 ప్లీనరీలో భాగంగా అభిజిత్ బెనర్జీ రచించిన చౌక్ ఆన్ ఫుడ్ ఎకనామిక్స్ అండ్ సొసైటీ పుస్తకంపై జరిగిన చర్చలో హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ బి కిన్నెరమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు.